హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హూ యామ్ ఐ అనే ప్రశ్నను ప్రతి ఒక్క మనిషి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి? ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యయే తత్పశుభిర్నర. కేవలం ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ ఇది జీవనం కాదు. ఏంటి మనుష్య జన్మ యొక్క పర్పస్? ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక చిన్న ప్రశ్న అడిగారట. ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అన్నా. తెలియదండి ఎక్కడికి వెళ్తున్నాను అని. మరి ఎక్కడికి వెళ్తున్నావు? జస్ట్ వెళ్తున్నా ఇలా అన్నాడు అనుకోండి, దాని యొక్క అర్థం ఏముంది చెప్పండి. మనం కూడా జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి? చాలా మంది ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, నాకు ఇంకా చేయాలన్న ఆలోచన లేదు, నాకు హోప్ లేదు లైఫ్ మీద, నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నానని రకరకాల కంప్లైంట్స్ ఇస్తుంటారు. లాస్ట్ ఎవ్రీథింగ్ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకు ఆ జీవితంలో మనకి జరిగింది అనడానికి కొద్దిగా సమయం మనం వేచి చూసి ఉండాల్సిందే. సమయం మాత్రమే చెప్పగలదు. స్వామి, ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని బాగా నమ్ముతారు అండ్ భగవంతుడు కరుణామయుడు అని కూడా చెప్తుంటారు. మరి ఎందుకు మనుషుల జీవితాల్లో లాస్ కానీ, పెయిన్ కానీ, సఫరింగ్ కానీ వస్తున్నాయి? ఇదంతా గాడ్స్ డిజైనా లేకుంటే హ్యూమన్ ఎవల్యూషనా? డాక్టర్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తాడండి? ఆ నొప్పి ఇచ్చి ఎంజాయ్ చేద్దామనా? లేదు. దేవుడు కూడా అలా. ఇంకా కుంతీదేవి అయితే ఇంకా ఇంకా కష్టాలు ఈ కృష్ణ అని అడిగింది. అవును. ఎందుకు కష్టాలు ఇవ్వటమట? కష్టాలలో నువ్వు గుర్తొస్తావు, సుఖాలుంటే నేను నిన్ను మర్చిపోతాను. రిలేషన్షిప్స్, హార్ట్ బ్రేకప్స్, ఫ్యామిలీ ఛాలెంజెస్ ఇవన్నీ ఒక మనిషి జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటారు? చాలా కష్టం యాక్చువల్లీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు. ఈ జీవితం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నో బడీ ఈజ్ పర్మనెంట్. బ్రేకప్ అయిపోయింది నా జీవితం. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసం నీ జీవనం మొత్తం తీసి ఒక వ్యక్తి చేతిలో పెట్టేసావా? ఆ వ్యక్తి ఏం మాట్లాడితే దాన్ని బట్టి నువ్వు ఎఫెక్ట్ అయిపోతావా? ఆ వ్యక్తి ఏం చేయమంటే నువ్వు చేస్తావా? అంటే నీకు ఒక అస్తిత్వం లేదు. హౌ టు బీ హ్యాపీ అంటే మా గురువు గారు అన్నారు, బై నాట్ ట్రయింగ్ టు బీ హ్యాపీ బట్ బై ట్రయింగ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. ఒక రివర్ సముద్రం వైపు వెళ్తుంది. నది యొక్క ప్రయాణం సీదా హిమాలయాల నుంచి మౌంటైన్ వరకు ఇలా స్టీప్గా ఈజీగా వెళ్ళిపోతుంటుందండి. లేదు. ఎన్ని వంకలు తిరగాల్సి వస్తుంది, ఎన్ని ఆబ్స్టికల్స్ వస్తుంది. అట్లనే మన జీవితం. నది ఏం చేస్తుంది? అయిపోతుందా? రాయి వచ్చిందని పక్క నుంచి ఇటు పక్క నుంచి పైనుంచి కింద నుంచి ఎలాగోలాగే వెళ్ళిపోతుంది. కానీ వచ్చే మార్గం మొత్తం అన్ని పంటలకి నీళ్ళు ఇచ్చి మొత్తం పచ్చగా తయారు చేసి ఎంతో మంది జీవనాన్ని పావనం చేస్తూ నది సముద్రంలో కలుస్తుంది. కాబట్టి మనం కూడా నదిలా ఉండాలి మన ప్రయాణం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు స్వామి? భగవంతుడి దయ బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను స్వామి. రీసెంట్గా అరుణాచలం వెళ్ళాము. చాలా మంది అడిగారు, ప్రణవానంద ప్రభుజీ గారి వల్ల నువ్వు మంచి భక్తి మార్గంలోకి వచ్చావు, ఇలాగే కంటిన్యూ చేయని చెప్తున్నారు. థ్యాంక్ యూ స్వామి. మీ ఇంటర్వ్యూలు విని చాలా మంది ధర్మ మార్గంలోకి కూడా వచ్చారట. వారందరూ మొన్న మాకు కలిసినప్పుడు చెప్పారు, సుధీర్ గారికి ధన్యవాదాలు చెప్పండి, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇంకెంతో మంది యువత మంచి మార్గంలోకి రావడానికి కారణంగా ఉంటుంది అని చెప్పారు. ఇది పెద్ద బాధ్యత. భగవంతుడు మనకి ఏదన్నా ఇస్తే దాన్ని సమాజానికి మంచిగా ఎలా ఉపయోగించాలి అనే ప్రయత్నం మనం చేయాలి. మీరు ఆ రకంగా మంచి కార్యక్రమాలు చేస్తుండండి. మీ సమాజంలో ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ స్వామి. స్వామి, జీవితం వెన్ వి సే లైఫ్ అంటే రకరకాల ఒపీనియన్స్ క్రియేట్ అవుతుంటాయి. లైఫ్ అనేది ఒక జర్నీయా లేకుంటే రెస్పాన్సిబిలిటీయా ఆర్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సా? మూడు కూడా. మూడు. మీరు చూడండి, లైఫ్ ఒక జర్నీ, లైఫ్ ఒక రెస్పాన్సిబిలిటీ, లైఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఓకే. ఎలానో మీకు ఒక విషయం ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు ఒక ఆయన ఓ బెంజ్ కార్ కొనుక్కున్నాడట, చక్కగా ఫ్రంట్ సీట్లో కూర్చున్నారట, బెల్ట్ పెట్టుకున్నారట, డ్రైవింగ్ చేస్తున్నారట. మీరు అప్పుడప్పుడు పోలీస్ చెకింగ్ ఆపుతారు, తెలిసిన మీకు లైసెన్స్ ఉందా, కార్కి పేపర్స్ ఉన్నాయని ఆపుతారట. ఆపినప్పుడు ఆయన జస్ట్ ఒక ట్రాఫిక్ పోలీస్ ఒక చిన్న ప్రశ్న అడిగారట, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అని అన్నాడు. ఓకే. అది అన్నాడట, తెలియదండి ఎక్కడికి వెళ్తున్నాను అని అన్నాడు. బట్ ట్రాఫిక్ పోలీస్కి అర్థం కాలేదు ఆయన చెప్పిన సమాధానం ఏంటో. ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ, ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? మరి ఎక్కడికి వెళ్తున్నావు? జస్ట్ వెళ్తున్నా ఇలా అన్నాడు అనుకోండి, దానికి సమాధానం ఏముందండి? దాని యొక్క అర్థం ఏముంది చెప్పండి? తెలియదు. మనం కూడా జీవితంలో ప్రయాణం చేస్తున్నాం. ఎక్కడికి?
జర్నీ 2 రకాలుగా ఉంటుందండి. Hmm. ఇప్పుడు ఒక కార్ ఎగ్జాంపులే తీసుకుందాం, ఒక డ్రైవర్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తారనుకోండి, సపోజ్ మీరు ఈ ఇంటర్వ్యూ కోసం నేనే ఇక్కడికి రావాలి అని అనుకోండి. జీపీఎస్లో పెడతాం మనం, లొకేషన్. ఇక్కడికి రావాలి ఈ లొకేషన్ అని. ఓకేనా? ఇది ఫస్ట్ థింగ్. ఎక్కడికి వెళ్ళాలో తెలిసి ఉండాలి. అవును. 2, మనకి అక్కడికి వెళ్ళడానికి ఒక సాధనం కావాలి. దాన్ని మనం కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, కార్లో పెట్రోల్ లేదనుకోండి, పెట్రోల్ వేయించలేదనుకోండి, మధ్యలో ఆగిపోవాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి, కార్లో పెట్రోల్ ఉందా, పంచర్ అయిందా, గాలుందా, ఇవన్నీ చూసుకోవాలి. ఆ కార్ జర్నీ స్టార్ట్ చేయాలి, లొకేషన్ పెట్టాలి, ఎండ్ లొకేషన్ కావాలి. ఈ 2 ఉన్నాయా? 3, కార్లో మనం ఏం చేస్తాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1.5 hour అనుకున్న నా ట్రావెల్ 2 hours 10 minutes అయింది. ఇప్పుడు ఈ కార్ మొత్తం కూడా ఏం చేయొచ్చు నేను? ఒకటా, ఏదన్నా పాటలు పెట్టుకొని కొంతమంది జనాలు వింటూ ఉంటారు, లేదా ఫోన్ స్పీకర్లో పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, లేదా కొంతమంది డ్రైవింగ్ చేసుకోకపోతే పక్కన కూర్చుని అనుకొని పడుకోవచ్చు. అండ్ ఇలాంటి వాళ్ళందరినీ చూస్తూ వస్తున్నాను మేము కార్లో. ఇప్పుడు అన్ని ట్రాన్స్పరెంట్ స్క్రీన్లు కదండి, పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారని కనిపిస్తూనే ఉంటుంది. మేమేం చేసాం, మా గురువుగారు ప్రవచనం పెట్టుకొని పక్కన వింటూ 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 వారు ఏం చెప్తున్నారు అని తెలుసుకుంటూ వచ్చాం. 3 ఉన్నాయి ఇందులో, 3 కాంపనెంట్స్ ఉన్నాయి. ఈ 3 జీవితం అంటే ఏంటో మీరు అడిగిన 3 విషయాలకి సమాధానం. ఒకటి, ఫస్ట్ గోల్ తెలిసి ఉండాలి. జీవితంలో నేనేం సాధించాలనుకుంటున్నాను. జస్ట్ వెళ్ళిపోతుండటం కాదండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. కొంతమంది పిల్లలట, అబ్బాయిలు ఫస్ట్ టైం న్యూయార్క్ సిటీకి వెళ్ళారు. ఓకే. న్యూయార్క్ సిటీకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారంటే, ఒక బెస్ట్ హోటల్లో ఉండాలి, ఒక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అని వాళ్ళు ఒక 100 floors ఉన్న హోటల్లో 100th floorలో రూమ్ బుక్ చేసుకున్నారనమాట. అయితే చాలా బాగా అనిపించింది. మొత్తం న్యూయార్క్ అంతా కనిపిస్తుంది, అక్కడ నుంచి సిటీ అంతా కనిపిస్తుంది. చాలా హ్యాపీ అయ్యారు. సరే అని వాళ్ళు సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని బయటికి వెళ్ళారు. అన్నీ చూసేసి సాయంకాలం కల్లా వచ్చారు. వస్తే అక్కడ రిసెప్షన్లో చెప్పారు, ఏమనుకోకండి, వీ రిగ్రెట్ ది ఇన్కన్వీనియన్స్, బట్ మా లిఫ్ట్లు సడన్గా పాడైపోయాయి, మీరు నడవాలి వెళ్ళడానికి అని అంటే వీళ్ళందరూ ఒక్కసారి షాక్ అయిపోయారు. 100 floorలు ఎలా నడుస్తానరా, 100th floorలో ఎందుకు తీసుకున్నాం, ఫస్ట్ ఫ్లోర్లో తీసుకుని ఉంటే అయిపోయేది, ఇప్పుడు 100 floorలు ఎక్కాలి మనము. సరే అని వీళ్ళు అనుకున్నారు, ఏం చేద్దామంటే, ఓకే, మీ జీవితాలలో జరిగిన అడ్వెంచరస్ విషయాలు కానీ, ఎక్సైటింగ్ విషయాలు కానీ, బాధాకరమైన విషయాలు కానీ 10 మంది స్నేహితులు ఉన్నాం కదా, చెప్తూ ఉందాము, అవి వింటూ 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 ఆ ఇంట్రెస్ట్ తోటి మనం ఎక్కేస్తాము, అప్పుడు మనకు తెలియదు బాధ అని. సరే అని ఒక్కొక్కరు వారి జీవితంలో జరిగిన అడ్వెంచర్ గురించి, వారి జీవితంలో జరిగిన ఎక్సైటింగ్ విషయాల గురించి, వారి జీవితంలో జరిగిన బాధల గురించి అన్నీ చెప్తూ పైకి వెళ్తూ ఉన్నారు. లాస్ట్కి 9 మంది మొత్తం మాట్లాడేశారు, ఇంకొక్కడే ఉండిపోయాడు అనమాట. ఆల్మోస్ట్ డోర్ బయటికి వచ్చేసారు. వచ్చేసాక, అరే అందరం మాట్లాడేసాం, ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతాం, తర్వాత మన జీవితంలో మనం ఉంటా, ఈయనొక్కడిని కూడా అడుగుదాము, నీ జీవితంలో ఏం స్టోరీ ఉంది అంటే, చాలా చాలా సాడ్ స్టోరీ ఒకటి ఇప్పుడే అవుతుంది అని అన్నాడు. ఏమైంది అని అంటే, ఏమనుకోకండి, కీస్ నేను కింద రిసెప్షన్ దగ్గర పెట్టేసి వదిలేశాను అని. చూడండి, మొత్తం ఎక్కారు, ఏదో ఒక టైం పాస్ చేస్తూ పైదాకా ఎక్కేశారు, కానీ లోపలికి వెళ్ళడానికి తాళం చేయి కింద వదిలేశారు. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ 100 floorలు కిందికి రావాల్సిందే కదా. ఖచ్చితంగా. కాబట్టి ఆ పర్పస్ ఏదైతే ఉందో, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అసలు ఎందుకు ఈ ప్రపంచము, అసలు నేను ఎక్కడికి వెళ్ళాలి. ఆహార నిద్ర భయమైతునం చ సామాన్యయే తత్పశుభిర్నర. కేవలం ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్ అండ్ డిఫెండింగ్ ఇది జీవనం కాదు. భగవంతుడు ఇంత విలువైన వస్తువు మనకిచ్చారు అంటే, ఇంత కాన్షియస్నెస్, ఇంత మైండ్, ఇన్ని విషయాలు తెలుసుకోగలిగిన ఒక శక్తి మనకిచ్చారంటే, వీ హ్యావ్ సమ్ బెటర్ పర్పస్ ఇన్ లైఫ్. కేవలం యానిమల్స్ ఎలా బతుకుతాయో అలా మనం కూడా బ్రతకూడదు. ఓకే. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, లైఫ్ షుడ్ హ్యావ్ అ పర్పస్ టు లివ్. ట్రూ. అది సమాజానికి సేవ, భగవంతుడికి సేవ, తల్లిదండ్రులకి సేవ, ఒక హయ్యర్ పర్పస్ అనేది మన లైఫ్ని డ్రైవ్ చేయాలన్నమాట. ఒక ఎండ్ తెలియాలి మనకి. గోల్ ఏంటి, ఈ మానవ జన్మానికి గోల్ ఏంటి అంటే భగవంతుణ్ణి చేరుట, భగవంతుణ్ణి టు సర్వ్ గాడ్, టు సర్వ్ ఆల్ బీయింగ్స్.
ఇది ఒక మనుష్య జన్మకి ఒక ప్రయోజనం. గోల్ తెలిసిందా? అవును. ఇప్పుడు వే ఏంటి? జర్నీ. Hmm. జర్నీలో నువ్వేం చేస్తావు? టైం పాస్ చేస్తూ జర్నీ చేసుకోవచ్చండి. కానీ దానికి ఏదన్నా నువ్వు మీనింగ్ యాడ్ చేస్తున్నావా? Hmm. నువ్వేమైనా నేర్చుకుంటున్నావా? నువ్వు 10 మందికి నేర్పిస్తున్నావా? ఇప్పుడు మీరు చూడండి, ఒక రివర్ Hmm. సముద్రం వైపు వెళ్తుంది. Hmm. అన్ని నదులు సముద్రంలోనే కాదండి అవును. వెళ్ళాల్సింది. సముద్రం వైపు ప్రయాణం ఒక నదికి ఉంటుంది. మీరు చూడండి, అదొక జర్నీ. అవును. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఇప్పుడంటే జనరేటర్లు అవి ఇవి వచ్చేసాయి కాబట్టి ఫాస్ట్గా ఇట్లా కరెంట్ పోగానే మళ్ళీ కరెంట్ ఆన్ అయిపోతుంది. Hmm. కానీ ఇంతకుముందు మీరు ఇంట్లో కరెంట్ పోయింది అనుకోండి, క్యాండిల్స్ పెట్టేవాళ్ళు, అవును. లేదా దీపాలు పెట్టేవాళ్ళు. మీరు చూడండి, దీపాలు పెట్టి క్యాండిల్ పెట్టి లైట్ వచ్చేంత లోపల కొన్ని పురుగులు మీరు అక్కడ పడిపోయి కనిపిస్తూ ఉంటాయి. ట్రూ. చూసారా మీరు అవును, ఎప్పుడైనా? చూసా. వాటికి రెక్కలన్నీ కూడా కాలిపోతాయి, అవును. లేదా రెక్కలన్నీ కూడా నూనెలో తడిసిపోతాయి, పడిపోతాయి. అవి ఏం చేస్తాయంటే దూరం నుంచి లైట్ని చూస్తుంది, లైట్ వైపు ప్రయాణిస్తుంది అనమాట. 2 రకాల ప్రయాణాలు. నది ప్రయాణిస్తుంది సముద్రం వైపు, ఈ యొక్క పురుగులు కూడా వెలుగు వైపు ప్రయాణిస్తుంది. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే ఈ పురుగు వెలుగు వైపు ప్రయాణిస్తుందో ఆ వెలుగు లోపలికి వెళ్ళాలి అని ప్రయత్నం చేసి రెక్కలన్నీ కాలిపోయి కింద పడివే చనిపోతుంది. అవును. దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు ఎవరికి కూడా. వాడి సొంతంగా కూడా వాడికి చూస్తే డిసడ్వాంటేజే, ఆ జన్మ పోగొట్టేసుకున్నాడు. కానీ మీరు చూడండి, నది కూడా కలిసిపోతుంది నీళ్ళల్లో, సముద్రపు నీళ్ళల్లో. కానీ వచ్చే మార్గము మొత్తం అన్ని పంటలకి నీళ్ళిచ్చి మొత్తం పచ్చగా తయారు చేసి ఎంతో మంది జీవనాన్ని పావనం చేస్తూ నది సముద్రంలో కలుస్తుంది. Great. మనకి 2 వేస్ ఉన్నాయి జీవనాన్ని జీవించడానికి. ఒకటి జస్ట్ గో. ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా ఫేమస్ అంటారు, జస్ట్ డూ ఇట్, జస్ట్ డూ ఇట్ అంటారు. నిన్న ఆపేది లేదు, నీ అంటే గ్రేటెస్ట్ పర్సన్ ఏది లేదు, నువ్వేదనుకుంటే అది చెయ్యి అనగానే జనాలందరూ నా మనసులోకి ఏదొస్తే అది చేస్తారు. సొంత నిర్ణయాలు ఎక్కువైపోయాయి. కానీ మీరు చూడండి, ది గ్రేటెస్ట్ ఆర్చర్ ఇన్ ద వరల్డ్ అర్జునుడు కూడా ఒక నిమిషం ఆపి కృష్ణుడిని అడిగాడు, కృష్ణ నేనేం చెయ్యాలి నాకు చెప్పు. కానీ మనం అడగట్లేదండి, మనం జస్ట్ చేసేస్తున్నా, ఇది నాకు అనిపించింది కాబట్టి నేను చేసేస్తా. కానీ భగవద్గీత నేర్పించేది ఏంటి అంటే, ఆగు, విను, అడుగు, చెయ్యి. జస్ట్ డోంట్ డూ ఇట్, డూ ఇట్ విత్ అ పర్పస్ అండ్ డూ ద రైట్ థింగ్. ఇది అత్యంత ముఖ్యమండి మన జీవితంలో. కాబట్టి మనం కూడా నదిలా ఉండాలి మన ప్రయాణం. మనము చక్కగా ప్రయాణిస్తూ, ఇప్పుడు చూడండి నది ప్రయాణంలో ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. పెద్ద బండలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఇలా మనకి డ్యాములు కట్టేస్తారు, కొన్ని దగ్గర ఆగాల్సి వస్తుంది, దాని తర్వాత డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ప్రయాణం సాగుతుంది. నది యొక్క ప్రయాణం సీదా హిమాలయాల నుంచి మౌంటైన్ వరకు ఇలా స్టీప్ గా ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుందండి. ఎన్ని వంకలు తిరగాల్సి వస్తుంది, ఎన్ని ఆబ్స్టికల్స్ వస్తుంది. అట్లనే మన జీవితం. నది ఏం చేస్తుంది, అయిపోతుందా, రాయి వచ్చిందని పక్క నుంచి ఇటు పక్క నుంచి పైనుంచి కింద నుంచి ఎలాగోలాగా వెళ్ళిపోతుంది. మీరు చెప్తుంటే నాకు అదే అనిపి, అంటే ఏది వచ్చినా ఒక సొల్యూషన్ అనుకోవాలి, ఇంకొక దారి అంటూ చూసుకోవాలి. ఎస్, మన ప్రయాణము, మనకి పర్పస్ ఏంటి తెలుసు, మనం ఎలా వెళ్ళాలనుకుంటున్నాం తెలుసు. దాంట్లో ఈ జీవితం ఆబ్స్టికల్స్ ఇస్తుందండి. ఈ ప్రపంచం యొక్క నైజమే మనకి ఏవో ఒక రకమైన ఆబ్స్టికల్స్ ని ప్రొవైడ్ చేయటం. ఇప్పుడు చూడండి, మీరు పిల్లలకి గేమ్స్ పెడతారు. అవును. ఇప్పుడు మొన్న నేను పిల్లలు ఆడుతుంటే చూశాను అనమాట. వారు ఒక ఇట్లా చేతులు పట్టుకున్నారు, చేతి పైన గ్లాస్ ఉంది, దానిపైన ఇంకో గ్లాస్ ఇట్లా బౌల్ తెచ్చారు, దానిపైన ఇంకో గ్లాస్ ఉంది, దానిపైన ఒక లెమన్ పెట్టారనమాట. ఏంటి కాంపిటీషన్ అంటే, ఇక్కడ నుంచి అక్కడ దాకా వెళ్ళాలి, ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళు గెలుస్తారు. మధ్యలో కర్రలు పెట్టారు, ఒక దగ్గర తాళ్లు కట్టారు, వాళ్ళు కేర్ఫుల్ గా తాళ్లు దాటాలి. తర్వాత ఈ కర్రలు ఉన్నాయి కదా, దాని దగ్గర నుంచి ఇలా డాడ్జ్ చేస్తూ పక్కకి వెళ్ళాలి, తాళ్ళు వచ్చినప్పుడు దాన్ని దాటుతూ వెళ్ళాలి. ఎప్పుడైతే ఫస్ట్ వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళకి ప్రైజ్ వస్తుంది. ఇప్పుడు చూడండి, ఏమీ లేదు, మీరు జస్ట్ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళిపోవాలి, మీకు ప్రైజ్ ఇస్తాము అని అన్నారు అనుకోండి, పిల్లలకి ఏమన్నా బాగుంటుందా? అసలు దానికి ప్రైజ్ ఇవ్వాల్సిన అవసరం అదొక కాంపిటీషన్ లా ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనల్ని ఆ లైఫ్ ఇచ్చే ఈ ఇబ్బందులను ఎప్పుడు కూడా అవి స్టెప్ బ్యాక్స్గా చూడకూడదు అనమాట. అందుకే మనకంటారు, డిఫికల్టీస్ అండ్ మిస్టేక్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ సక్సెస్ అని అంటారు. థామస్ ఆల్వా ఎడిసన్
1000సారి కానీ బల్బు ఇన్వెంట్ చేయలేదండి. అప్పుడు అందరు అడిగారు 999 సార్లు నువ్వేం చేసావు అంటే ఆయన అన్నాడు, ఐ హ్యావ్ ఇన్వెంటెడ్ హౌ నాట్ టు ఇన్వెంట్ బల్బ్ ఫర్ 999 టైమ్స్. గ్రేట్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మన యొక్క భావన, మనం ఎంత పాజిటివ్గా ఉంటాము అన్న దాన్ని బట్టి లైఫ్ని అలా చూడొచ్చు అనమాట. కానీ స్వామి అంటే జీవితము అందరిది ఒకేలా ఉండదు, ఒక్కొక్కరికి ఒకలాగా అనిపిస్తుంది. బట్ అంటే లైక్ యూనివర్సల్గా ప్రతి ఒక్కరికి మీనింగ్ వచ్చేలాగా ఏదైనా ఒకటి ఉంటుందా? ఇప్పుడండి మీనింగ్ ఎప్పుడైతే మన లైఫ్కి ఇవ్వగలుగుతాము అని డీప్గా మనం ఆలోచిస్తే, మా గురుగారు ఒకసారి ఒకళ్ళు అడిగారు, ప్రభుపాదులు వారు చెప్పారు చాంట్ అండ్ బీ హ్యాపీ. మహారాజ్ బట్ ఇట్స్ నాట్ సో ఈజీ టు బీ హ్యాపీ. మా గురువుగారిని అడిగాను అనమాట, మీరు మా గురువుగారిని దర్శనం చేసుకున్నారు కదా, అయితే వారిని అన్నారు హౌ టు బీ హ్యాపీ అంటే మా గురువుగారు అన్నారు, బై నాట్ ట్రయింగ్ టు బీ హ్యాపీ బట్ బై ట్రయింగ్ టు మేక్ అదర్స్ హ్యాపీ. అర్థమైందా మీకు? వారు ఏమన్నారు? బై ట్రయింగ్ నాట్ టు బీ హ్యాపీ, కేవలం నేనొక్కనే ఆనందంగా ఉండాలి, దానికి నా ఆనందం కోసం నేను ఏమన్నా చేస్తాను అని అనుకుంటే మనకి ఎప్పుడు ఆనందం రాలేదండి. అవును. కానీ నేను ఎలా ఆనందాన్ని పంచగలను అని మనం ఆలోచిస్తే వారికంటే హ్యాపీ పర్సన్ ఇంకెవ్వరూ ఉండరండి. సో ట్రై టు ఫైండ్ హ్యాపీనెస్, మీనింగ్ ఇన్ షేరింగ్ హ్యాపీనెస్, గివింగ్ హ్యాపీనెస్, ఇన్ సేవ, ఇన్ సర్వీస్. అది అత్యంత ముఖ్యం. కాబట్టి లైఫ్కి అందరికీ మీనింగ్ కావాలి అంటే ఒక భావన అందరి లోపల ఉండాలి, సేవా భావన, సర్వీస్ యాటిట్యూడ్. బట్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్లో ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక పర్పస్ కూడా ఉంటుంది. ప్యాషన్ పర్పస్ రెండు కలిస్తే ఒక మీనింగ్ఫుల్ ఉంటుందా, లేకుంటే రెండు సపరేట్గా చూడాలా? ప్యాషన్ పర్పస్తో డ్రివన్ అయ్యి ఉండాలి. ఓకే. మనం ఏం చేయాలనుకున్నా సరే దానికి ఒక పర్పస్ ఉండాలి. పర్పస్ లేదనుకోండి, ఇంజన్ లేని బోగిల్ లాంటివి. ట్రూ. ఇంజన్ లేని బోగిల్ని వదిలేస్తే ఏమవుతుందండి? నో యూస్. కాబట్టి ఇంజన్ ఉండాలి. ఇంజన్ ఆపరేట్ చేసేవాడు ఏం చేస్తాడు, ఎక్కడికి వెళ్ళాలి, ఎప్పుడు పట్టీలు చేంజ్ చేయాలి, ఎప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఎప్పుడు స్లో డౌన్ అయ్యాలి, అరే ముందు ఏదైనా యాక్సిడెంట్ ఉందా ఆపుతాను, లేదా ముందు ఏదైనా ఆబ్స్టికల్ ఉందా వేరే చోటికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా ఇంజన్ ఉన్నప్పుడు, ఇంజన్ని నడిపేవాడు ఉన్నప్పుడు కదండి అయ్యేది. జస్ట్ బోగిల్ని వదిలేసామనుకోండి ఎంత డిస్ట్రక్షన్ అయిపోతుంది. ఇంజన్ని ఆపరేట్ చేసేవాడు డిస్ట్రాక్ట్ అయ్యి ఉన్నాడు అనుకోండి, పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. కాబట్టి ఏంటి అసలు మనల్ని ఆ పర్పస్ ఎట్లా డ్రైవ్ చేస్తుంది, అసలు ఏది పర్పస్ చూపించేది అంటే మనకి ఆధ్యాత్మికమైన వ్యక్తులు, ఆధ్యాత్మికమైన పుస్తకాలు మనకి పర్పస్ని చూపించాలి. ఓకే. అందుకే కృష్ణుడు అర్జునుడికి, మొన్న గీతా జయంతి మనం చేసుకున్న, కృష్ణుడు అర్జునుడికి పర్పస్ ఏంటి అని ఉపదేశం చేశాడు. అర్జున, నువ్వు యుద్ధం చెయ్యి, కానీ ఏం చేస్తూ, నన్ను స్మరిస్తూ, నేను చెప్పానని నా కోసం నువ్వు యుద్ధం చెయ్యి. పర్పస్ అన్నిటికంటే గొప్ప పర్పస్ జీవనంలో జీవించడానికి ఏంటి అంటే భగవంతుడి యొక్క ప్రీత్యర్థం, సంసిద్ధిర్ హరితోషణం. ఓకే, అర్థం చెప్తారు. హరి అంటే భగవంతుడు, భగవంతుడి యొక్క ప్రీత్యర్థం. మనం మీరు చూడండి, ఇది ఒక్క భావన, భగవంతుడు అంతటా ఉన్నారు, అన్నిటినీ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరికి వెళ్ళారట. అయితే టీచర్ అన్నారట, మీ అందరికీ ఆ స్టూడెంట్ వచ్చినప్పుడు, సార్ ఈ గురుగారు ఈరోజు ఏం చేయాలంటే అందరినీ పిలుచుకొనిరా, గురుకులంలో ఉండే పిల్లలందరినీ అన్నారట. సరే అని పిల్లలందరూ వచ్చారు. వచ్చాక గురువుగారు అన్నారు, ఈరోజు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. ఈ మంచి ప్రసాదం, లడ్డూ ప్రసాదం ఇచ్చాను అనమాట అందరికి. ఎవ్వరూ చూడని ప్రదేశానికి వెళ్ళి మీరు లడ్డు తినండి అని చెప్పారు. ఓకే. సరే అని ఒకళ్ళు కుటీరం లోపల ఒక చిన్న రూమ్ తీసుకొని తలుపు బంద్ చేసి లడ్డు తినేశారు. ఇంకొక ఆయనేమో అరణ్యంలోకి వెళ్ళి ఒక చెట్టు కింద లడ్డు తినేశారు. ఇంకొక ఆయనేమో కొండ గుహలోకి వెళ్ళి లడ్డు తినేశారు. ఇంకొక ఆయనేమో పెరట్లో దాక్కొని లడ్డు తినేశారు. అందరికీ 1 hour టైం ఇచ్చారు. 1 hourలో ఎవరు చూడని ప్రదేశం ఏదో ఒకటి ఎత్తుక్కొని లడ్డూ తినేసారు అండి. సరే అని అందరూ తినేసి వచ్చేసారు. ఒక్క ఆయన మాత్రం చేతిలో పట్టుకొని వచ్చారు. గురువుగారు అన్నారు, అందరు తినేసారా ఎవరు చూడని ప్రదేశంలో? అంటే తినేసాను గురువుగారు. మరి నువ్వెందుకు తినలేదురా అంటే, ఏ ప్రదేశం దొరకలేదండి, ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు చూస్తున్నారు. ఎవరు చూస్తున్నారు నిన్ను అంటే, మీరే కదండి నిన్న పాఠంలో చెప్పారు
పరమాత్మ హృదయంలో నుంచి అన్ని చూస్తాడు అని. కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళినా సరే పరమాత్మ అయితే చూస్తున్నాడు కదా, మరి ఎవరి చూడని ప్రదేశమే ఈ ప్రపంచంలో లేదు కదా అని. అంటే ఏంటి? హీ ఈజ్ సెల్ఫ్ కాన్షియస్, హీ ఈజ్ కాన్షియస్ అబౌట్ ద సెల్ఫ్. ట్రూ. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూస్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ప్రీత్యర్థం బ్రతుకుతామో, అమ్మ స్వామి చూస్తున్నాడా, ఈ మాట మాట్లాడేటప్పుడు భగవంతుడు చూస్తున్నాడు, నేను ఎలా మాట్లాడాలి, ఈ తప్పు పని చేస్తుండే భగవానుడు చూస్తున్నాడు, ఎలా ఇది చేయలేం, ఎవరికైనా హాని చేయడానికి, అయ్యో భగవానుడు చూస్తున్నాడు, ఏమనుకుంటాడు, చేయలేం. కాబట్టి మనం ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థము జీవనాన్ని జీవిస్తామో ఏ తప్పు కూడా మన తడ అవ్వనేవదు. ఎప్పుడైతే ఆ భగవంతుని మర్చిపోతామో అప్పుడు అన్ని తప్పులు అవుతాయి. అందుకే మన జీవనానికి మెయిన్ పర్పస్ ఏది అంటే, దేనికోసం మనం జీవించాలి అంటే భగవత్ ప్రీత్యర్థం. ఎప్పుడైతే భగవత్ ప్రీత్యర్థం, భగవంతుడిచ్చిన తల్లిదండ్రుల ప్రీత్యర్థం, లేదా తండ్రులు అనుగ్రహించిన కుటుంబ ప్రీత్యర్థం, ఎప్పుడైతే వీళ్ళు మన సెంటర్ ఉంటారో, భగవానుడు, అమ్మ, నాన్న, భార్య, భర్త, పిల్లలు, ఇవి తీసేసి మన ఎంజాయ్మెంట్ అనేది సెల్ఫ్ సెంటర్లోకి వచ్చింది అనుకోండి, అప్పుడు అన్నీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ట్రూ. బట్ ఈ మధ్య నేను ఎక్కువ చూస్తున్నాను స్వామి, చాలా మంది ఐ లాస్ట్ ఎవ్రీథింగ్, నాకు ఇంకా చేయాలన్న ఆలోచన లేదు, నాకు హోప్ లేదు లైఫ్ మీద, నేను డిస్ట్రాక్ట్ అయిపోతున్నానని రకరకాల కంప్లైంట్స్ ఇస్తుంటారు. బట్ ఇలాంటి వాళ్ళకి మీరు స్పిరిచువల్గా ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఏది కూడా లాస్ట్ ఎవ్రీథింగ్ అనేది ఈ ప్రపంచంలో ఉండదు. ఎందుకు ఆ జీవితంలో మనకి జరిగింది అనడానికి కొద్దిగా సమయం మనం వేచి చూసి ఉండాల్సిందే. సమయం మాత్రమే చెప్పగలుగుతుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఆయనట ఇంగ్లాండ్లో, ఆయన డబ్బులు ఎంతైతే ఫార్మర్ పాప, ఎన్నైతే డబ్బులు అప్పటిదాకా సంపాదన చేశాడో అన్నిటిని పెట్టి ఆయనకి ఆయన కుటుంబానికి టైటానిక్లో టికెట్ కొనుక్కున్నాడట. ఓకే. అయితే 3 రోజుల ముందు వాళ్ళ పెద్ద అబ్బాయికి ఫార్మ్లో ఉండగా ఒక కుక్క కాటేసింది అనమాట. కాటేసేసరికి ఇంజెక్షన్స్ తీసుకోవాలి కాబట్టి వారు కానీ వారి మొత్తం ఫ్యామిలీ కానీ టైటానిక్ ఎక్కలేకపోయింది. అయితే టైటానిక్ వెళ్ళిపోయింది. రిటర్న్ టికెట్ రీఫండింగ్ అనే సిస్టమ్ లేదు. మొత్తం ఎంతైతే పెట్టారో అప్పటి వరకు సంపాదన చేసింది అంతా కూడా పెట్టేశారు టికెట్లలో. ఇప్పుడు ఆయన ఎంత బాధపడ్డారు, మొత్తం జీవనం మొత్తం పోయింది, మొత్తం లాస్ అయిపోయింది, ఈ కుక్క వల్ల మొత్తం పోయింది అని వాళ్ళు పాపం చాలా బాధపడుతున్నారు. కొన్ని రోజులలో తెలిసింది టైటానిక్ మునిగిపోయింది, అందరు చనిపోయారని. అప్పుడు ఆ వ్యక్తి యొక్క భావన ఏంటి చెప్పండి? ఇప్పుడు మొన్నే మనం చూసాం, ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఒక 10 minutes లేట్ వెళ్ళారు. వెళ్ళేసరికి ఏడుపులు అది ఇది చేసింది, కానీ తర్వాత ఏం జరిగింది? ఫ్లైట్ క్రాష్ అయింది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు లాస్లో ఉన్నారు అని అనుకోకూడదు. ఏది మన జీవితంలో జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అనేది సమయం మనకి చెప్తుంది. కాబట్టి మొత్తం కోల్పోయాము అని బాధపడాల్సిన అవసరం లేదు. సర్వస్వము కోల్పోయి అలాంటి పరిస్థితి భగవానుడు ఎవరికి ఇవ్వడు. అయినా ఏదన్నా జరిగినా సరే మీరు చూడండి, మనకి ఏ పర్పస్ మొత్తం జీవనంలో పోయిందన్నా సరే మనం ఒకళ్ళకి సేవ చేయొచ్చు. తెలిసినా మీకు? చెప్పండి. మన దగ్గర ఏమీ లేకపోయినా సరే మనం వేరే వాళ్ళకి సేవ చేయొచ్చు. ఒక ఉదాహరణ చెప్తాను. సింధుతాయి అని మనకి ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడని మదర్ ఆఫ్ ఆర్ఫన్స్ అంటారు. ఆవిడ స్టోరీ ఇక్కడ చెప్పానో లేదో నాకు తెలియదు. ఆవిడ మహారాష్ట్రలో ఒక ప్రదేశంలో ఉండేవారు అనమాట. అయితే వారికి ఏమైంది అంటే, వారి భర్త ఒకసారి బాగా తాగేసి వచ్చేసి ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్నారనమాట అప్పుడు. అయితే ఆయనకేవో రూమర్స్ చెప్పేసరికి జనాల్ని నమ్మేసి బాగా వచ్చి అత్తగారు వాళ్ళందరూ కలిసి ఈవిడిని బాగా కొట్టేస్తారు. నిండు గర్భిణి, 9 నెలల గర్భవతి, కొట్టేసి తీసుకెళ్లి గోశాలలో పడేస్తారనమాట. గోశాలలో పడేసినప్పుడే ఏమంటారంటే ఆవులు తొక్కేసి చంపేశాయి అని చెప్పొచ్చు అని చంపేసి ఆ గోశాలలో పడేస్తారు, ఆవులు తొక్కేస్తే అన్నట్టు. అయితే పాప ఆవిడికి లాస్ట్ ఊపిరితో బ్రతికిపోయింది అనమాట. బ్రతికిపోయినప్పుడు ఏం చేసింది, ఆవిడ నిద్రలేసి చూసేసరికి ఒక ఆవు ఆవిడ పైన ఇలా నించొని వేరే ఆవులు తొక్కకుండా కాపాడింది అనమాట రాత్రి అంతా. తర్వాత చూసేసరికి ఆవిడ డెలివరీ అయిపోయింది. డెలివరీ అయిపోయి బాబు కింద ఉన్నాడు. కింద ఉంటే అంబలికల్ కార్డ్ ఉంటుంది తెలుసు కదా, దాన్ని కట్ చెయ్యాలి. అది కూడా ఎవ్వరు లేరు. ఆవిడకి స్పృహ వచ్చేసరికి మొత్తం నొప్పి, మొత్తం శరీరం అంతా దెబ్బలు తలిగేసి ఉన్నాయి. ఒక రాయిని తీసుకొని అంబలికల్ కార్డ్ని ఇలా 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 కట్ చేయడానికి ట్రై చేసి ఇట్లా ఇది చేసి బేబీని సపరేట్ చేసి
ఎట్లాగొట్లాగా లేసి ఎక్కడికి వెళ్ళినా సరే తెలిసింది అనుకొని చంపేస్తారు. కాబట్టి శ్మశానానికి వెళ్ళిపోయింది. శ్మశానానికి అయితే ఎవ్వరు రారని శ్మశానంలో ఉంటూ తినడానికి కూడా తిండి లేకపోతే, మీరు చూడండి శ్మశానం దగ్గర పిండాలు పెడతారు కొన్నిసార్లు. అయితే అదేమంటారు, గోధుమ పిండి చేసిన దాంతో చపాతీలు చేసి ఏదైతే ఆ శవం కాలుస్తారు చూడండి, దానిపైనే ఇలా దాన్ని వేడి చేసి వండినట్టు తయారు చేసి తిని శరీరాన్ని కాపాడుకొని బ్రతికిందనమాట. బ్రతికి చూసేసరికి ఎక్కడ చూసినా సరే మొత్తం అపశకున. ఇప్పుడు చూడండి, ఒక గ్రద్దను చూసేసరికి తినాలనిపించేటట్టుగా, కుక్కలను చూస్తే అవి కరవాలి, అలా అసలు ఏమనిపించింది ఆవిడికి, అసలు జీవనం ఎందుకు, అసలు ఇలాంటి కఠినమైన జీవనము, భయంకరమైన జీవనము, జీవితంలో ఏదైతే ఉందో మొత్తం పోయింది, అసలు ఎందుకు బ్రతకటం అని ఊరేసుకుందాము అని ఓ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆలోచిస్తుంది ఎట్లా చనిపోవాలి. అప్పుడు బయట అంతా బాగా ఎండగా ఉంది, కానీ ఈవిడ కూర్చున్న ప్రదేశానికేమో చల్లటి నీడు ఉందన్నమాట. ఎట్లుంది అబ్బాయి, నీడ ఉంది, గాలి వస్తుంది, ఎలా ఉంది అని పైకి చూసేసరికి ఆవిడ కూర్చున్న చెట్టు పైన ఒక కొమ్మ ఉందన్నమాట. ఆ కొమ్మ విరిగిపోయింది ఇక్కడ నుంచి. విరిగిపోయేసరికి ఆ కొమ్మ ఇలా ఏలాడుతూ ఇట్లా ఇట్లా ఊగుతుంది అనమాట గాలికి. దాంతో ఈవిడ గాలి వస్తుంది, తర్వాత ఆ పెద్ద చెట్టు కొమ్మ వల్ల నీడ కూడా ఈవిడ పైన పడుతుంది. ఈవిడ అనుకుంది, అరే ఈ చెట్టు కొమ్మ విరిగిపోయినా సరే నాకు మంచి చేస్తుంది, నాకు షేడ్ని ఇస్తుంది, నాకు గాలిని ఇస్తుంది. అరే నేను కూడా ఈ చెట్టు కొమ్మలాగానే జీవితంలో దేనికి పనికి రాకుండా విరిగిపోయాను, కానీ నేను కూడా ఏం చేయొచ్చు, నేను కూడా ఎలా సేవ చేయొచ్చు అని ఆలోచన చేసి ఈవిడ పిల్లవాడినే కాకుండా అక్కడుండే అనాథ పిల్లలందరినీ ఒక్కొక్కళ్ళని చేరదీయటం ప్రారంభం చేసింది. వేల మందిని ఇంజనీర్లు, డాక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు అని చేసి మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని పేరు వచ్చింది. ఎవరు చనిపోవడానికి వెళ్ళిన ఆవిడ వేల మందిని చేరదీసి వాళ్ళందరికీ జీవనాన్ని ఇచ్చింది. గ్రేట్. సరే, కాబట్టి మనకి అపరెంట్గా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ జీవితంలో రావచ్చు, కానీ ఎప్పుడైతే మనకి మనోధైర్యం ఉంటుందో అప్పుడు ఏ కష్టం వచ్చినా సరే మనల్ని జనాలకు మంచి చేయటానికి ఆపదది. మనకి శ్రీమద్ భాగవతంలో రంతిదేవ్ అని ఒక వృత్తాంతం వస్తుంది. మహాభక్తుడు, ఆయన లాస్ట్కి ఆయన ప్రాణము నిలుపుకోవడానికి కావాల్సిన నీటిని కూడా ఇచ్చేస్తారు. వెంటనే దేవతలు ప్రత్యక్షం అవుతారు ఆయన చేసిన సేవకి. మన దేశమే అలాంటిది. శిబి చక్రవర్తి గురించి వింటాం, ఒక పావురం కోసం ఆయన శరీరాన్ని కట్ చేసి ఇచ్చేసారు. కాబట్టి మన జాతి, మన భారతదేశ ఒక ఔన్నత్యము, మన భారతదేశ యొక్క పరంపర, సనాతన ధర్మం యొక్క వైభవం ఏమిటి అంటే ఎట్లా నేను ఇచ్చేయాలి, ఎట్లా నేను ఇవ్వగలుగుతా, ఈ భూమికి నేనేం చేయగలుగుతా, మనుషులకి ఏం ప్రాణులకి ఏం చేయగలుగుతా, ప్రతిదీ కూడా ఇవ్వటము సాక్రిఫైస్. ఇది ఈ దేశానికి తెలిసింది. దీన్ని తప్ప స్వంత ఎంజాయ్మెంట్ అనేది ఈ దేశానికి తెలియదండి. ఇప్పుడు పట్టిన ఒక జబ్బు మనకి. స్వామి, ప్రతి ఒక్క జీవుడు కూడా భగవంతుని బాగా నమ్ముతారు అండ్ భగవంతుడు కరుణామయుడు అని కూడా చెప్తుంటారు. మరి ఎందుకు మనుషుల జీవితాల్లో లాస్ కానీ, పెయిన్ కానీ, సఫరింగ్ కానీ వస్తున్నాయి? ఇదంతా గాడ్స్ డిజైనా లేకుంటే హ్యూమన్ ఎవల్యూషనా? డాక్టర్ ఇంజెక్షన్ ఎందుకు ఇస్తాడండి? జ్వరం తగ్గడానికో లేకుంటే ఏదైనా హెల్త్ ఇష్యూ తగ్గడానికి అనుకో. ఆ నొప్పి ఇచ్చి ఎంజాయ్ చేద్దామనా? లేదు. దేవుడు కూడా అలానే. మనకి పగేం లేదు కదండి డాక్టర్కి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు. లేదు. పగేం లేదు కదండి డాక్టర్కి ఏదన్నా ఆపరేషన్ చేయడానికి కోసినప్పుడు. పగేం లేదు కదండి అమ్మ మనల్ని ఒక దెబ్బ వేసినందుకు మనల్ని మంచి చేయడానికి. తప్పేం లేదు కదండి ఎప్పుడైనా మనకి చేదు పదార్థాలు తినిపించినప్పుడు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఆ దెబ్బ వేయాలి, ఎందుకు ఇంజెక్షన్ ఇవ్వాలి, ఎందుకు చేదు పదార్థాలు తినిపించాలి అంటే అల్టిమేట్లీ ఇట్ ఈస్ ఫర్ అవర్ గుడ్. ఓకే. పిల్లవాడికి ఏమనిపిస్తుంది, అమ్మ ఎప్పుడైనా ఏదైనా వేసింది అనుకోండి చెంపపైన, ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు నాకు అమ్మ శత్రువు అని అనుకుంటాడు. అమ్మ శత్రువు కాదు, అమ్మ అత్యంత గొప్ప శ్రేయోభిలాషి. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు పిల్లలు గట్టిగా ఏడుస్తారు, మళ్ళీ డాక్టర్ దగ్గరికి రానంటాడు. కానీ డాక్టర్ ఎందుకు ఇస్తున్నాడు? నీకోసమే ఇస్తున్నాడు. ఇట్లా భగవంతుడు అపరెంట్గా మన జీవితంలో ఏదన్నా పెయిన్ ఇచ్చినా సరే అది మన మంచికే. పిల్లలు ఎట్లయితే పెద్దవాళ్ళని అర్థం చేసుకోలేరో మనం కూడా భగవంతుని అలా అర్థం చేసుకోవట్లేదు.
కానీ ఎప్పుడైతే భగవంతుడి పైన నమ్మకం ఉంటుందో, స్వామి నువ్వేం చేసినా నాకు మంచే చేస్తావు అని అప్పుడంతా. అండ్ చాలామంది అంటే మంచి క్లిష్టమైన పరిస్థితులలో ఒక మనిషి ఇంకా అన్నిట్లో హోప్ వదిలేసుకుంటారు, ఇంకా నాకు ఫెయిత్ లేదు లైఫ్ మీద అని ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. బట్ ఫెయిత్ అనేది కంపల్సరీ ఉండాలి, దాన్ని ఏదో ఒక రకంగా హోల్డ్ చేయాలని ట్రై చేస్తుంటారు. జీవితం మొత్తం కోల్పోయినా సరే ఈ ఫెయిత్ని ఎలా నిలబెట్టుకోవాలి? ఇప్పుడు చూడండి, అదే పరీక్ష. మనకి నమ్మకం ఎంత ఉన్నదేనే పరీక్ష కదా. ఒక స్విమ్మింగ్ కాంపిటీషన్ చేసేవాడికి ఎంతసేపు బ్రెత్ని హోల్డ్ చేసి స్విఫ్ట్గా క్రాస్ చేసేస్తాడు, స్విఫ్ట్గా అక్కడికి వెళ్తాడు, అది పరీక్ష. అవును. అట్లనే మనకి భగవంతుడి పైన ప్రేమ ఉండడానికి ఉండే పరీక్ష ఏంటి? ఫేత్. ఎంత మనకి భగవంతుడు అంటే నమ్మకం ఉన్నది. ఆ నమ్మకంతో కదండి ద్రౌపదీదేవికి నమ్మకం నిండు సభలో చీర లాగుతుంటే వదిలేసి హే కృష్ణ గోవింద అని అడగగలిగినంత నమ్మకం ఉంది. ఆ నమ్మకానికి కృష్ణుడు రెసిప్రొకేట్ చేశాడు. ఆ గజేంద్రుడు మొసలి కాలు పట్టుకొని పీకేస్తూ ఉంటే, లోపలికి ఈడ్చేస్తూ ఉంటే భగవంతుడికి ప్రార్థన చేశారు. భగవానుడు వచ్చి కాపాడలేదా? ప్రహ్లాదుని కాపాడలేదా? ధ్రువుడిని కరుణించలేదా? ఎంతమందిని కరుణించారు భగవాను. వారి నమ్మకం పెట్టారంతే. వారి యొక్క ఇప్పుడు చూడండి, కుంతీదేవికి పాండవులకి వచ్చినంత కష్టాలు ఎవరికైనా వచ్చాయా? కానీ కుంతీదేవి పాండవుల యొక్క జీవనం మొత్తం మీరు చూడండి, అదే నమ్మకం భగవంతుడి పట్ల ఉంది, అదే ప్రేమ, అదే నమ్మకం. ఇంకా కుంతీదేవి అయితే ఇంకా కష్టాలు ఈ కృష్ణ అని అడిగింది. అవును. ఎందుకు కష్టాలు ఇవ్వటమట? కష్టాలలో నువ్వు గుర్తొస్తావు, సుఖాలు ఉంటే నేను నిన్ను మర్చిపోతాను. బట్ ఒక సఫరింగ్ అనేది ఒక మనిషికి స్పిరిచువల్ గ్రోత్కి హెల్ప్ అవుతుందని అనుకుందాం. ఇది అవాయిడ్ చేసేదా, అవాయిడ్ చెయ్యందా? ఇప్పుడు చూడండి, సఫరింగ్ అనేది ఇన్ఎవిటబుల్. ప్రపంచంలో ఉండే వాళ్ళందరికీ కూడా బాధ కలుగుతుంది ఏదో ఒక విధంగా. అవును. సమ్ ఆర్ ది అదర్. మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు చూడండి, ఎవరికి వాళ్ళు చూడండి ఎంత ఆనందంగా ఉన్నారు, దీన్ని చూసి ఆనందంగా అంటారు. ఒకసారి మేము అడిగాం, దీన్ని చూసి ఆనందంగా ఉన్నామంటారు అని అంటే, చూడండి ప్రభుజీ వాళ్ళకి ఎంత బాగా కారు ఉందో, ఎంత మంచి కారు ఉంది, మాకు చూడండి కారే లేదు. కారు ఉండటం ఆనందం అనుకున్నాం. కొద్దిసేపు అయ్యాక ఇట్లా మాట్లాడుతున్నారు పక్కన ఉండే వాళ్ళకి. కారు పెద్ద చాలా కాస్ట్లీ కార్లో వీల్ చైర్లో ఒకళ్ళని ఎక్కించారు. అయితే నేను వెళ్ళి అడిగాను, అడిగా ఎక్కడికి వెళ్తున్నారంటే, ఆయన వెళ్ళి అడిగారు, అయ్యా ఎక్కడ తీసుకెళ్తున్నారు అంటే, ఓనర్ గారిని హాస్పిటల్ తీసుకెళ్తున్నామండి. ఏమైంది అంటే, వారికి కొద్దిగా క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నామండి. రమ్మన్నా. ఎక్కడికి వెళ్తున్నారట? హాస్పిటల్కి వెళ్తున్నారట, కీమోథెరపీ కోసం అట. బాగుందా అని. లేదండి. ఏది బాగుంది? నేనే బాగున్నానండి, నాకు కారు లేకపోయినా పర్వాలేదండి. అవును. కాబట్టి మనం దేన్ని చూసి ఆనందం అనుకుంటున్నా అంటే, ఎక్స్టర్నల్స్ని చూసి ఆనందం అనుకుంటున్నాం. కానీ వాట్ స్పిరిచువాలిటీ టీచర్స్ ఏంటంటే, ఏదున్నా సరే, క్యాన్సర్ ఉన్నా సరే. మాకు ఒక గురువు గారు ఉన్నారు, వారి పేరు భక్తి తీర్థ స్వామి మహారాజ్. ఓకే. అయితే వారికి మెలనోమా క్యాన్సర్ అనుకుంటా, నాకు కరెక్ట్ గుర్తురావట్లేదు, బోన్కి సంబంధించిన ఏదో క్యాన్సర్ ఉండేది. అప్పుడు వారిని అడిగారు మా గురువు గారు వెళ్ళి, మహారాజ్ మీకు ఏమనిపిస్తుంది అని అంటే, ప్రపంచంలో ఎవ్వరికి కూడా ఇప్పుడు నేనుండే ఈ స్థితిని ఇవ్వాలనుకోవట్లేదు. ఐ డోంట్ వాంట్ టు ట్రేడ్ దిస్ సిచ్యువేషన్ విత్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఎందుకు? దేనికి కూడా. ఎందుకు అంటే, ఆ ఎక్స్పీరియన్స్, భగవంతుడి యొక్క ఎక్స్పీరియన్స్ ఈ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నాకు ఫుల్లెస్ట్గా కలుగుతుంది. బికాస్ నాకు తెలుసు ఇంకా నాకు సమయం లేదని, నాకు తెలుసు ఇప్పుడు భగవంతుడి యొక్క శరణాగతి సీరియస్గా తీసుకోవాలి అని. కాబట్టి ఇప్పుడు నాకు వస్తున్న ఈ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వల్ల కలిగిన నాకు ఆనందాన్ని ఈ ప్రపంచంలో ఎన్ని కోట్లు కాదు, ఎంత విలువైన పదార్థాన్ని దేన్ని ఇచ్చినా సరే నేను ఈ సిచ్యువేషన్ని ట్రేడ్ చేయను. నేను నాకు భగవంతుడు ఇచ్చిన ఈ సంఘటనని నేను ఆయనని చేరుకోవడానికి యూజ్ చేసుకుంటాను. కాబట్టి మీరు ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, ఎంతుంది, ఏముంది, ఏంటి అనేవి మ్యాటర్ కాదు. మన కనెక్షన్, మన నమ్మకం భగవంతుడితో, మన పర్పస్. మొన్న మేము ఒక చిన్న వీడియో చూసాం, అందులో ఒక ఆవిడ పాపం ఆ బెడ్ పై నుంచి కూడా లేవలేదు, ఆవిడకి బోన్ ప్రాబ్లం ఉండి. కానీ ఆవిడ చెప్తున్నారు, కాలుతోటి ఆ చెయ్యితోటే అన్ని రకాల ఆర్ట్స్ వేస్తారన్నమాట. ఓకే. ఆర్ట్స్ వేసి దాన్ని సెల్ కూడా చేస్తారు. దాంతో ఆవిడ చెప్తున్నారు, నేను మా తల్లిదండ్రుల పైన భారం అవ్వకూడదు, నేను వీలుంటే మా తల్లిదండ్రులని సపోర్ట్ చేయాలి. మాకెంత ఆనందం వేసింది. అసలు ఎంత ధైర్యం ఉండాలి జీవనంలో. కాబట్టి ఆ ధైర్యం లోపిస్తూ ఉన్నది ఈ రోజులలో.
టైం పాస్ అవుతూ ఉంటే జనరేషన్స్ ఫ్రెజైల్ అయిపోతున్నాయి. అవును. అందుకే ఆధ్యాత్మికత అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే స్పిరిచువల్ విజ్డమ్ ఉంటుందో అప్పుడు మనం ఫ్రెజైల్గా ఉండం, స్ట్రాంగ్గా ఉంటాం. ఎక్కువ మంది ఫోన్స్ కానీ, వర్క్ లోడ్ కానీ, లైక్ డెడ్ లైన్స్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ప్రతి ఒక్క మనిషికి ఇప్పుడున్న హెక్టిక్ లైఫ్లో కనిపిస్తూనే ఉన్నాయి. ఈ అంత హెక్టిక్ లైఫ్లో ఒక రియల్ లైఫ్ మీనింగ్ని ఎలా వీళ్ళు మెయింటైన్ చేయాలి? మీరు చూడండి, సమయం తీసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఒకళ్ళు అన్నారు అనుకోండి, నేను చాలా బిజీ అండి, తినడానికి సమయం లేదు. నేను చాలా బిజీ అండి, నిద్రనే రావట్లేదు. మేము చాలా బిజీ అండి, మాకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఏమి లాభం చెప్పండి? నీ బిజీ లైఫ్ నీకేమి ఇవ్వాలి? అట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీకు హ్యాపీనెస్ ఇవ్వాలి. నీ ఎగ్జాక్ట్లీ. దగ్గర నుంచి హ్యాపీనెస్ తీసేసుకుంది అనుకోండి. ఒకళ్ళు అన్నారు, మేము బాత్రూంలోకి వెళ్ళినా ల్యాప్టాప్ తీసుకెళ్ళి పని చేయాలండి. నన్ను ఒరే ఆయంత బాత్రూమ్ కూడా ప్రశాంతంగా వెళ్ళకపోతే నీ జీవనం ఎందుకు ఇంకా? అంతే కదా. ఆయన అన్నారు, ప్రభుజీ పిల్లలతో మాట్లాడలేము, ఒక పేరెంట్ టీచర్ మీటింగ్కి వెళ్ళలేను, ఎప్పుడు కూడా తిరుగుతూనే ఉండాలి. కాబట్టి ఈ ప్రపంచంలో డెడ్ లైన్స్ ఉంటాయి, వర్క్ ప్రెషర్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నీకేది ప్రయారిటీ? కొన్నిసార్లు మనకి డెడ్ లైన్స్ యాక్సెప్ట్ చేయాలండి, కానీ మనకి ఒక బ్రేక్ కూడా కావాలి. వి నీడ్ ఎ స్పిరిచువల్ బ్రేక్. చూడండి, ఫోన్ ఛార్జింగ్ పెట్టేస్తే ఛార్జింగ్ స్టాప్డ్, డివైస్ ఇస్ టూ హాట్ అని, ఇట్స్ టూ మచ్ హీట్ అని అంటే అప్పుడు తీసేయాలి. మనం తీసేసి కొద్దిగా చల్లార్చాలి. లేకపోతే అది వేడిగా ఇట్లా ఫోన్ పట్టుకుంటే వేడికి తగులుతుంది. మీరు చూసారు ఎప్పుడైనా? కాబట్టి మనం ఓవర్ వర్క్ చేయకూడదండి. అప్పుడు ఏమవుతుంది, ఓవర్ వర్క్ చేసి అని ఒకరోజు బ్లాస్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా, ఆ ప్యాషన్తో కాకుండా, లెట్ us ఆల్సో వర్క్ విత్ కంపాషన్. మన కోసం మనం కంపాషనేట్గా ఉండాలి, వేరే వాళ్ళ కోసం అందుకే మన సేవాభావం ఎప్పుడైతే ఉందో, సరే నువ్వు మండే టు ఫ్రైడే వర్క్ చేసావా, సరే సాటర్డే సండే ఒక పర్పస్ఫుల్ జీవనం కోసం ప్రయత్నం చేద్దాం. లేదా రోజు నువ్వు 9 to 5 వర్క్ చేస్తున్నావా, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour నీ జీవితంలో ఉండే నీ పర్పస్, నీ ఇంట్రెస్ట్, నీ క్రియేటివిటీ, నీ జీవనం, నీ ఫ్యామిలీ, నీ హెల్త్, నీ దేశం, నీ సమాజం, వీటి గురించి ఆలోచిస్తూ ఒక 2 గంటలు. కాబట్టి అలా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. జస్ట్ మనం చేస్తున్నాను బాగానే ఉంటుంది, కానీ ఒకరోజు అది ప్రెషర్ అవుతుంది అన్నమాట. ఖచ్చితంగా. అండ్ ఎక్కువ మంది యంగ్స్టర్స్ని కూడా చూస్తున్నాము, చదువు అయిపోయి ఉండొచ్చు, జాబ్ లేక ఖాళీగా ఉండొచ్చు. మా లైఫ్లో మాకు లైఫ్లో పాయింట్ ఏంటి, మేము ఎందుకు ఈ లైఫ్ కంటిన్యూ చేయాలనే క్వశ్చన్ మార్క్లో ఉంటుంటారు. ఇలా కన్ఫ్యూజన్లో ఉండే చాలామంది యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు చూడండి, నాకు మొన్నే 30 years వచ్చాయి. 30 years పిల్లలు ఈ కాలంలో ఏమేం చేస్తున్నారు మీరు చూడొచ్చు. కానీ మేము ఎప్పుడైతే ఒక పర్పస్ ఏమనుకున్నామంటే, సమాజానికి సేవ చేయాలి, ఈ జన్మని భారతమాత, భారత ధర్మం, భారతీయ సనాతన సంస్కృతి, ప్రజలు, వీరి యొక్క సేవ మాకు కావాలి. ఇంకేమి మా జీవితంలో మనం ఆలోచించమండి. అవును, ఎలా 10 మందికి సేవ చేయాలి. మీరు చూస్తుంటారు మన ఫార్మర్స్కి ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కానీ, మీరు ఆదిలాబాద్ వచ్చినప్పుడు చూసారు మనం భగవంతుడి యొక్క సేవ కానీ, భక్తుల యొక్క సేవ కానీ. ఎందుకు ఇవన్నీ చేయాలనుకుంటున్నా? ఒక పర్పస్ ఉండాలి. కాబట్టి యువతకి ఎందుకు ఏమీ లేదు అని అనుకుంటున్నారో అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ ఎక్కువ అవుతారు మళ్ళీ. ఎందుకు అంటే దేర్ ఇస్ నథింగ్ పాజిటివ్ టు డూ. ఏమనుకుంటారు? నా ఎంజాయ్మెంట్. ఇప్పుడు చూడండి, బ్రేకప్ అయిపోయింది నా జీవితం అయిపోయింది. ఎవరి కోసం? ఒక వ్యక్తి కోసం నీ జీవనం మొత్తం తీసి ఒక వ్యక్తి చేతిలో పెట్టేసావా? ఆ వ్యక్తి ఏం మాట్లాడితే దాన్ని బట్టి నువ్వు ఎఫెక్ట్ అయిపోతావా? ఆ వ్యక్తి ఏం చేయమంటే నువ్వు చేస్తావా? అంటే నీకు ఒక అస్తిత్వం లేదు. అంతే కదా. మన ఎట్లయితే టీవీ రిమోట్ తీసి ఒకరి చేతిలో పెడతామో, అట్లా మన శరీరం యొక్క, మన మనసు యొక్క రిమోట్ తీసి ఒకరి చేతిలో పెట్టేస్తాం. వాళ్ళు ఎలా మారమంటే మనం మారుతున్నాం. అంతేకాని ఒక వ్యక్తి రేపొద్దున ఉంటారో ఉండరో కూడా మనతోటి తెలియదండి. అలాంటి వ్యక్తి, తెలియని వ్యక్తి, 2 నిమిషాల ముందు పరిచయమైన వ్యక్తి ఇచ్చేస్తున్నారు. కానీ గురువులు చెప్పింది, భగవానుడు చెప్పింది మాత్రం మనం సీరియస్గా తీసుకోవాలనుకోవట్లేదు. చూడండి, అందుకే మేము యువతకి అత్యంత ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తాను. చాలామంది యువత ఈరోజు చాలా మారుతున్నారు. మనకి ప్రతి శుక్రవారం మేము యూత్ క్లాస్ ఇస్తాం. అందులో సుమారుగా 400-500 మంది యువత వస్తారు. ఇంకెంతో మంది రికార్డింగ్ వింటూ ఉంటారు. చాలామంది యువత ప్రేరణ. ఇప్పుడు యువతలో కూడా చాలా మార్పు వస్తుందండి. ఇప్పుడు చూడండి, మనము
ఒక విషయాన్ని చూసాం మన న్యూస్లో. ఇప్పుడు కీర్తన్ క్లబ్బింగ్ ఏదో టర్మ్ చెప్పారనమాట. Okay. చాలా ఫేమస్ అవుతుంది. ఏంటంటే అంటే యువత ఇప్పుడు డిస్కో టెక్లకి వాటికి వీటికి ఇట్లా. అంతా వదిలేసి అందరు కలిసి కీర్తన్ భజన్ చేస్తున్నారు. అవును. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తానండి, ఏ రోజుకైనా భౌతికమైన ఆనందం అనేది సాచ్యురేట్ అయిపోతుంది, సాచ్యురేషన్కి వచ్చేస్తుంది. మీరు ఎంత ఎంజాయ్ చేయాలి, చేసి 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 సాచ్యురేట్ అయిపోతుంది. ఇంకా ఇంకొద్దు నాకు చాలా అని అనిపిస్తుంది. ఇంత యక్కని అనిపిస్తుంది ఒకసారి. కానీ ఆధ్యాత్మికత అలా ఎంత మనం చేస్తుంటే ఇంకా 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 చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఇది రియల్ హ్యాపీనెస్ అంటారు, ఇది మిరాజ్ కాదు. మిరాజ్ అంటే మీకు ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఒకసారి ఒక ఆయన నీళ్ళల్లో వెలుగుతూ కనిపిస్తుంటే, షైన్ అవుతూ కనిపిస్తుందంట. అయితే ఈయన అరే ఏంటప్ప ఇంత వెలుగుతుంది, వజ్రమేమో అని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. నీళ్ళల్లో దొంగతున్నాడు, అక్కడ కనిపిస్తుంది, జంప్ చేస్తున్నాడు, పట్టుకోవడానికి చూస్తున్నాడు, కనిపించట్లేదు. బయటికి రాగానే మళ్ళీ కొద్దిగా పక్కకు కనిపిస్తుంది, మళ్ళీ ఎక్కుతున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు, మళ్ళీ కనిపించట్లేదు, మళ్ళీ జంప్ చేస్తున్నాడు, మళ్ళీ తీస్తున్నాడు. ఇట్లా 50-60 సార్లు చేస్తున్నాడు అనమాట. పక్క నుంచి ఒక సాధువు పెద్ద గడ్డం పెద్ద చెట్ట వేసుకొని ఇట్లా వచ్చారు. ఒకసారి అయ్యా ఏం చేస్తున్నాడు వీడికి అర్థమైపోయింది. మెల్లగా వెళ్ళి నాన్న ఇక్కడ రా, ఏం కావాలి, అక్కడ చూసారా వెలుగుతూ ఉన్నది ఒకటి వజ్రంలాగా, అది కావాలి నాకు, అది అక్కడ లేదు అక్కడ ఉంది అని. ఏంటి ఒక స్టార్ కాదు, ఒక వజ్రపు హారము చెట్టు పైన ఇలాడుతుంది. ఓకే. అది ఇలా ఇలా గాలి కూగుతూ ఉంటే దాని రిఫ్లెక్షన్ వాటర్లో కనిపిస్తుంది. ఈయన ఏం చేస్తున్నాడు, వాటర్లో ఎత్తుకుతున్నాడు, కానీ వాటర్లో లేదా డైమండ్ పైన చెట్టు పైన ఉంది అని ఎప్పుడైతే ఆయన ఇలా చూపించారో అప్పుడు ఓ అక్కడ ఉందా అని దాన్ని తీసుకున్నారు. అట్లా మనం ఏం చేస్తున్నాం ఈ ప్రపంచంలో, ఏది సంథింగ్ ఇస్ అట్రాక్టివ్ పట్టుకోవడానికి చూస్తున్నా, ఆ పట్టుబడట్లేదు ఆ ఆనందం. ఎందుకు అంటే అది ఇక్కడ లేదు అక్కడ ఉన్నది. అక్కడున్న ఆనందము ఆధ్యాత్మిక ఆనందం, స్పిరిచువల్ హ్యాపీనెస్. ఎప్పుడైతే ఆ మార్గంలోకి వచ్చారో, స్పిరిచువాలిటీ అనే మార్గంలో మనం ఇస్తామో, రియల్ పర్పస్ ఆఫ్ లైఫ్ వస్తుంది. అప్పుడు అన్ని కన్ఫ్యూజన్లు దూరం అయిపోతాయి, క్లియర్గా మనము జీవనాన్ని జీవించగలుగుతాం. బట్ ఎంత మనిషి ఎటువంటి జీవితాన్ని అతను ఆస్వాదిస్తున్నా అందరు అనేది మాకు పీస్ కావాలి, మనశ్శాంతి కావాలి అంటారు. అసలు మనశ్శాంతి ఎలా దొరుకుతుంది? అండ్ దాన్ని సైలెన్స్ అనుకోవాలా, ఫ్రీడమ్ విత్ ఇన్ థాట్సా, ఫ్రీడమ్ అవుట్ ఆఫ్ థాట్సా? ఇగో విషయం చెప్తాను. ఒక చేపని మీరు నీళ్ళ నుంచి బయటికి తీసి దానికి ఎలాంటి ఎంజాయ్మెంట్ ఇచ్చినా సరే అది విలవిలలాడిపోతూ ఉంటుంది ఎప్పటి వరకు ఆ చేపని తీసి మళ్ళీ నీళ్ళల్లో వెయ్యమో. అవును. అట్లనే మనము ఈ ప్రపంచంలో ఏది చేయాలని ప్రయత్నించినా సరే మనము we will not be able to get that peace in life unless and until we go back to our own original position. ఏంటి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిరధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మా సుప్రసీదతే. శ్రీమద్ భాగవతం అంటుంది అన్నిటికంటే పెద్ద ధర్మం సవై పుంసాం పరో ధర్మం అంటే అత్యంత గొప్ప ధర్మం ఏమిటి? సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే. ఆ శ్రీకృష్ణుడి యొక్క, భగవానుడి యొక్క ప్రేమపూర్వకమైన సేవ, భగవంతుడి యొక్క ప్రేమపూర్వకమైన సేవ, భగవంతుడి నుంచి ఏదో ఉపేక్షించి కాదు, భగవంతుడికి చేసే సేవ. సవై పుంసాం పరో ధర్మో యతో భక్తిర్ అధోక్షజే, అధోక్షజుడి యొక్క భక్తి. యయాత్మ సుప్రసీదతే, అది నీకు మనసులో పీస్ని ఇస్తుంది. కాబట్టి ఇన్స్టిట్యూట్, ఇప్పుడు చూడండి మనం కొన్నిసార్లు ఇలా లొకేషన్ పెడతాం కానీ ఎటేటో వెళ్ళిపోతుంటుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తుంది, జీపీఎస్ చూసి మళ్ళీ రీడైరెక్టింగ్ అని వస్తుంది. మళ్ళీ మనం లొకేషన్ని మళ్ళీ చూసామనుకోండి, అప్పుడు రీడైరెక్ట్ చేసి మనం రాంగ్ టర్న్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ లైన్లోకి వచ్చేస్తాం. ఎప్పటి వరకైతే మనం లైన్లోకి వచ్చామో అప్పటి వరకు ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ రీడైరెక్ట్ అవ్వకుండా వెళ్తూ 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 వెళ్ళిపోయాం అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతామో మనకు తెలియదు. కాబట్టి మన జీవనంలో ప్రతిసారి చేసే ప్రతి పని ప్రతిరోజు రీడైరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఎటువైపు రీడైరెక్ట్ చేయాలి? భగవంతుడి వైపు రీడైరెక్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే పీస్ ఉంటుంది. మీరు చూడండి, ఒక దగ్గరికి వెళ్ళాలి, మీకు అది తెలుసు, కానీ డ్రైవర్ ఎక్కడో తిప్పేశాడు అనుకోండి రాత్రిపూట, మనకి కొద్ది కంగారేస్తుంది. అవును, ఎక్కడ తీసుకెళ్తున్నాడు అబ్బాయి, ఇది ఎక్కడికి వెళ్తున్నారు. కానీ ఎప్పుడైతే మనకి తెలిసిన వేలో మనం వెళ్తాం అప్పటి వరకు ఏం కంగారు లేదు, ఇది నాకు తెలుసు, ఇది మెయిన్ రోడ్, హాయిగా ఉంటారు, నీ ఫోన్ బ్రౌజ్ చేస్తారు. అంతేకాని కొద్దిగా మనం రాంగ్ పాత్లోకి వెళ్ళారనుకోండి,
అప్పుడు మనకి ఎక్కడో ఒక Start డౌట్ అవుతుంది. వస్తూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తున్నాం. అంటిల్ ద టైమ్ యు ఆర్ ఇన్ రైట్ పాత్ నీకు ఏ రిగ్రెట్స్ ఉండవు. ఎక్కడైనా నువ్వు రిగ్రెట్ అవుతున్నావు అంటే అది రాంగ్ పాత్, ఏదో తప్పు చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే మనసులో రిగ్రెట్ అంటే ఏంటో తెలుసా అండి, పరమాత్మ మనతో మాట్లాడటం. ఓకే. తప్పు చేస్తున్నావు, సరి చేసుకో, తప్పు చేసుకున్నావు, సరి చేసుకో. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రీడైరెక్ట్ అవర్ సెల్స్. ఎప్పుడు రీడైరెక్ట్ చేసుకోవాలండి, ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మనకి ఒక మార్పుని జీవితంలో తెచ్చుకోవడానికి అప్పుడు మనం రీడైరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది, ఇంగ్లీష్ న్యూ ఇయర్ అంటే క్యాలెండర్ మారే. చాలా మందికి క్రేజ్ ఉంటుంది, ఓ న్యూ ఇయర్ 31st డిసెంబర్ 1st జాన్ అవ్వంగానే ఇంకా మనం ఒక కొత్త పర్సనాలిటీ, న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అవి ఇవి అని అంటుంటే, సరే నీకు అది నిజంగా ఎక్సైట్మెంట్ అయితే మారప్పటి నుంచి. ఇప్పుడు ఆ రోజు నిజంగా మనకి పవిత్రమైన రోజు. ఎందుకో తెలుసా అండి, ఆ రోజు వైకుంఠ ఏకాదశి కూడా. ఈసారి December 31st వైకుంఠ ఏకాదశి కూడా వస్తుంది. మేము అనుకున్నాం మనసులో, భగవంతుడా ప్రతి December 31st వైకుంఠ ఏకాదశి రావాలి, అప్పుడు అందరూ పవిత్రమైన భావంతో ఉండొచ్చు. సో ఇట్స్ అ వెరీ వెరీ స్పిరిచువల్లీ పొటెంట్ డే. మన వైకుంఠ ఏకాదశి December 31st కూడా కలిసి వచ్చింది. ఆ రోజు ఒక సంకల్పం తీసుకోండి, నెక్స్ట్ ఇయర్ నేను ఈ ఆధ్యాత్మికంగా ఉంటాను, నాకుండే ఏవైతే చెడాలో డ్రింకింగ్, స్మోకింగ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని నేను చెయ్యను. నేను లెట్ మీ బీ ట్రాన్స్ఫార్మ్, లెట్ మీ బీ హెల్దీ, లెట్ మీ బీ మోర్ స్పిరిచువల్, లెట్ మీ బీ మోర్ కనెక్టెడ్ టు గాడ్, లెట్ మీ డూ మోర్ సేవ. ఇలాంటి స్పిరిచువల్ రెజల్యూషన్స్. ఒకటి చెప్తాను సుధీర్ గారు, కేవలము రెజల్యూషన్ తీసుకోవటం వల్ల పని అవ్వదండి. ఎందుకంటే రెజల్యూషన్స్ తీసుకుంటాము కానీ విత్ ఇన్ నో టైమ్ ఆ రెజల్యూషన్స్ మనం మర్చిపోతాం. ఆ రెజల్యూషన్స్ని కీపప్ చేసే ఒక మెంటల్ స్ట్రెంగ్త్ మనకి ఉండదు. ఎందుకో తెలుసా అండి, ఎందుకంటే వీ డు నాట్ హ్యావ్ ఎనీ సపోర్ట్. ఓకే. మనం ఒక మంచి మార్గంలో నడవాలి అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి. దాన్నే స్పిరిచువల్ సర్కిల్స్లలో సాధు సంఘము అని అంటే, సత్సంగము అని అంటే. మీరు వింటారు సత్సంగ్, ఎక్కడికి వెళ్తున్నారంటే సత్సంగ్కి వెళ్తున్నాము. సత్ అంటే కరెక్ట్ లేదా ట్రూత్, సంగ్ అంటే అసోసియేట్. ఓకే. ఎప్పుడైతే మై యువత ఎంతోమంది మన కార్యక్రమం చూస్తుంటారు కాబట్టి వారికి చెప్తున్నాను, మీకు మంచి సత్ సంఘం యొక్క అవసరం కూడా ఉంది రెజల్యూషన్స్ని కీపప్ చేయడానికి. అందుకే మనకి ఈ న్యూ ఇయర్ నుంచి మనం ఒక కార్యక్రమం యువత కోసం చేస్తున్నాం. ఒక మంచి న్యూ ఇయర్ రెజల్యూషన్స్తో మనల్ని ఆధ్యాత్మిక పరమైన జీవనం ఎలా జీవించాలి, వాటి మొత్తం డీటెయిల్స్ మన ఇన్స్టాగ్రామ్లో, వాటిలలో, వాట్సాప్ ఛానల్ అన్నింటిలో ఉంటుంది. ముఖ్యంగా యువత దాన్ని చూసుకొని ప్రేరణ తీసుకొని ఒక మంచి అసోసియేషన్ ద్వారా మనం కానీ ఒక న్యూ స్టార్ట్ చేయగలిగితే ఇంగ్లీష్ న్యూ ఇయర్ క్యాలెండర్ చేంజ్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా కూడా చాలా చాలా మనము ఎంతో విలువైన ఈ మానవ జన్మని కరెక్ట్ పాత్రలో పెట్టగలిగే అవకాశం ఉంది. అండ్ ఇదే అంటే ఎక్కువ మనుషులలో చూసేది, బాగుంటారు కానీ ఓవర్ థింకింగ్, ఫియర్, స్ట్రెస్, వీటి వల్ల మైండ్ కూడా కొంచెం స్ట్రెస్ అవుతుంది. బట్ స్పిరిచువల్ వేలో మన బ్రెయిన్ని కామ్ చేసుకోవడానికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్తారా? చాలా మంచి విషయం. మంత్రము అంటే మన త్రాయతే ఇది మంత్ర, మనస్సుని కంట్రోల్ చేసేది, మనస్సుని నిగ్రహించేది మంత్రం. ఓకే. మంత్రానికి చాలా శక్తి ఉందండి. ఎంత శక్తి ఉందంటే మంత్రానికి అసలు చెప్పలేం మనం. సౌండ్ వైబ్రేషన్ అని అంటారు. సౌండ్ వైబ్రేషన్. మేము ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ చేసాం. యాక్చువల్గా శాండ్ పార్టికల్స్ ఉంటాయి ఒక దానిపైన, మనం చేసే శబ్దాలు బట్టి ఆ శాండ్ పార్టికల్స్ రీఅరేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. మీరు చూసారు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చాలా చేస్తూ ఉంటారు. అందులో సౌండ్ పైన రీసెర్చ్ చేశారు. మన వైదిక్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో, మంత్రాలు ఏవైతే ఉంటాయో, భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉంటుందో, అది ఇమ్మెన్స్ స్పిరిచువల్ పొటెన్సీ మన మైండ్ని కరెక్ట్ చేసుకోవడానికి, రీడైరెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే మనము ప్రతిరోజు పొద్దున పూట మనం మంత్ర మెడిటేషన్ అని చేస్తాం. ఆ మంత్ర మెడిటేషన్లో ఏమవుతుంది అంటే భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడైతే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, మంత్ర మెడిటేషన్ వల్ల మన మైండ్ కూల్ అవుతుంది, కామ్ అవుతుంది, మనకి మంచి డైరెక్షన్లో మనం తీసుకెళ్తుంది. దీనికి ఒకటి యాడ్ చేస్తాను. ఓపెన్ హ్యామర్ కూడా ఆటం బాంబ్ని రిలీజ్ చేసి ఎక్స్పెరిమెంట్ జరిగినప్పుడు కూడా భగవద్గీత శ్లోకాన్ని యూజ్ చేశారు ఆయన. సో మన మంత్రానికి అంత పవర్ ఉంటుందనేసి అక్కడి నుంచి కూడా విన్నాను.
కరెక్ట్. కాబట్టి మంత్రం అనేది చాలా శక్తివంతమైన. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. మీకు తెలుసో లేదో సుధీర్ గారు, ఇప్పుడు వారణాసిలో ఒక అద్భుతమైన ఘట్టం జరిగింది. మీరు విన్నారా? ఏం జరిగిందో? చెప్పండి. ఒక 19 years వేద పండితుడు, 19 సంవత్సరాల వేద పండితుడు ఒక అద్భుతమైన విషయాన్ని సాధించారు వారణాసిలో. దండక్రమము అని ఒకటి ఉంటుంది వేద పారాయణలో. అందులో వారు 2000 శ్లోకాలని ఒక క్రమంగా ఉంటుందన్నమాట. అంటే 1, 2, 3 నేను విన్నంత వరకు, నాకు తెలిసినంత వరకు దాంట్లో 1, 2, 3 మళ్ళీ 4కి వెళ్ళాలనుకోండి. 1, 2, 3, 2, 1, 1, 2, 3, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 6, 5, 4, 3, 2, 1, 1, 2, 3, 4, 5, 6, 7, 8 అట్లా మొత్తం 2000 మంత్రాలను వారు వేదాలలో ఉండే మంత్రాలను 50 రోజుల పాటు ఈ రకంగా చూడకుండా, ఒక్క తప్పు కూడా పోకుండా మొత్తం పారాయణ పూర్తి చేశారు. గ్రేట్. ఈ విషయం ఎంతమందికి మనందరికీ తెలుసు, చాలా మందికి తెలియదు అంటున్నారు. నేను అడుగుతుంటే మనకి ఎన్ని విషయాలు తెలియదు, అనవసరమైన విషయాలన్నింటినీ ఇంత హైప్ చేస్తారు. ఎవరో పెళ్లి చేసుకున్నారట, మొత్తం ప్రపంచం అంతా దాని గురించే మాట్లాడతారు. అవును. ఎవరో విడిపోయారట, మొత్తం ప్రపంచం అంతా. ఎవరు పెళ్లి చేసుకుంటే నీకేంటి, ఎవరు విడిపోతే నీకేంటి? కానీ వాటి గురించే మాట్లాడుకోవాలి మనం. పొద్దున రాత్రి పగలు అంత విశ్లేషణలు, మాట్లాడటాలు ఎందుకండి ఇవన్నీ మనకి? కానీ మీరు చూడండి, ప్రపంచంలో ఎవరు గొడవలు పెడుతున్నారు, ఎవరికి వీటిపైన జనాలందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకే టీవీ వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాంట్రవర్సీ, ఈరోజు ఫేమస్ అవ్వాలి అంటే కాంట్రవర్సియల్గా మాట్లాడాలి. ఆ కాంట్రవర్సీ చేసామనుకోండి, వారు చాలా ఫేమస్ అయిపోతారు. మంచి పనులు చేసి ఫేమస్ అవ్వటం కంటే కాంట్రవర్సీలో ఇరుక్కొని ఫేమస్ అయిన వాళ్ళు చాలా మంది. అలాంటి చాలా మందిని ప్రోత్సహించే వాళ్ళైతే ఇంకా చెప్పలేనంతమంది. కానీ ఎవరైనా మంచి పని చేస్తుంటే వాడిని ప్రోత్సహించే ఇది లేదండి. మన ధర్మం, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ ధర్మ. ఇలాంటివి మనం ఎప్పుడైతే చూపిస్తామో, మీరు కూడా ఈ వీటిపైన రీల్స్ చేయండి, వీడియోస్ చేయండి, వారు చేసిన దానిపైన మొత్తం ప్రపంచం అంతా చాటి చెప్పండి. ఎంత మేధాశక్తి ఉంటే అంతగా, ఎంత భగవద్ అనుగ్రహం ఉంటే అలా చేయగలుగుతాం. సంకల్పం ఉండాలి. కాబట్టి మనము లెట్ us స్టార్ట్ షోయింగ్, లెట్ us స్టార్ట్ బీయింగ్ ఫస్ట్ ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్, ప్రౌడ్ ఆఫ్ వాట్ వీఆర్. మన కల్చర్, వీ హ్యావ్ టు బి ప్రౌడ్. అప్పుడే మనం దాన్ని చూపించగలుగుతాం 10 మంది. అవును స్వామి. భక్తి అనేది మెడిటేషన్ కన్నా గొప్పదా? తప్పకుండా. భగవానుడు వివిధ శాస్త్రములలో వివిధ విషయముల గురించి మీకు ప్రస్తావన చేస్తాను. కృతేయత్ ధ్యాయతో విష్ణుం త్రేతాయాం యజతో మకై ద్వాపరే పరిచర్యాయాం కలో తత్ హరికీర్తనం. కృతయుగంలో ధ్యానం అనేది, ఇప్పుడు మీరు అన్నారు కదా, మెడిటేషన్ అనేది భగవంతుని చేరుకోవడానికి ఒక మార్గంగా చెప్పారు. ఇప్పుడు మీరు చూడండి, మీ ప్రశ్నలో సమాధానము భక్తి అంటే మెడిటేషన్ కూడా. కానీ ఆ మెడిటేషన్ ఎప్పుడు భక్తి అవుతుంది అంటే భగవత్పరమైనప్పుడు మన మెడిటేషన్, భగవంతుడి గురించి ధ్యానించినప్పుడు, భగవత్ ప్రీత్యర్థము మనం మెడిటేషన్ చేసినప్పుడు. తపస్సును ఎంతో మంది చేశారు, అసురులు కూడా చేశారు. అవును, అది భక్తి అవుతుందా అంటే అవ్వదు. ఇప్పుడు చూడండి, హిరణ్యకశిపు చేశాడు తపస్సు, ధ్యానము, మెడిటేషన్ చేశాడు. బ్రహ్మగారు వచ్చారు, చావే లేకుండా నాకు వరం ఇవ్వి అన్నాడు. ఇది భక్తి కాదండి. ధ్రువుడు చేశాడు భక్తి. భగవానుడు వచ్చాడు, అయ్యా నీకేం కావాలి అంటే, నాకేమొద్దు భగవాన్, నాకు నువ్వే కావాలి అని అంటే, భగవానుడు అన్నాడు, సరే నా అనుగ్రహం నీ పైన ఉంటుంది, నీ వయస్సు, నీ శరీరం పోయాక నువ్వు నా దగ్గరకు వస్తావు, నీకు ధ్రువలోకాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అని భగవానుడు ఆశీర్వదించారు. ఇప్పుడు ధ్రువుడు ఏమన్నాడు తెలుసా అండి, స్వామి నేను పెద్ద కోరికతో ఇక్కడికి వచ్చాను, నిన్ను చూశాక ఆ పెద్ద కోరిక విరిగిపోయిన గాజు పెంకల్లా అనిపిస్తుంది, నీలాంటి వజ్రము నాకు దొరికాక. ఈ తపస్సు భక్తి. భగవత్ ప్రీత్యర్థము, భగవంతుడి కోసం చేసే ఏదైనా భక్తి. కాబట్టి ధ్యానము కూడా. కానీ ఈ కలియుగంలో పురుషుడి యొక్క ప్రభావం అత్యంత భయంకరంగా ఉన్నాయి. ఈ సమయంలో భక్తిలో అత్యంత సులభమైన మార్గము భగవంతుడికి చేరుకోవడానికి ఏంటి అంటే, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం అనే ఈ 9 విధ భక్తులతో ముందు శ్రవణం, కీర్తనం, ఈ 2 అత్యంత బలమైన అన్నమాట. కాబట్టి భగవంతుడి గురించి వినటం, భగవంతుడి యొక్క నామస్మరణ, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే నామస్మరణ చేయటం అత్యంత విశేషం. రిలేషన్షిప్స్, హార్ట్ బ్రేకప్స్, ఫ్యామిలీ ఛాలెంజెస్ ఇవన్నీ ఒక మనిషి జీవితాన్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయంటారు? మీరు చూడండి సుధీర్ గారు, చాలా కష్టం యాక్చువల్లీ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు. మనము ఒకటి ధైర్యంగా ఉండాలి, రెండు ఈ జీవితం యొక్క సత్యాన్ని అర్థం చేసుకోవాలి. నో బడీ ఈజ్ పర్మనెంట్. మనం కూడా ఒకరోజు వెళ్ళాల్సి వస్తుంది. అవును. ఈ లైఫ్ ఒక ట్రైన్ జర్నీ లాంటిది. ట్రైన్లో ఒక బోగీలో ఉన్నప్పుడు 10 మంది ఎక్కుతారు. మీరు చూడండి ఇండియన్ ట్రైన్స్లలో బాగా పరిచయాలు ఏర్పడుతుంటాయి. అవును. అడుగుతుంటారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పిల్లలు ఏం చేస్తుంటారు, మాట్లాడుకుంటారు. వీళ్ళు తెచ్చింది వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు తెచ్చింది వీళ్ళు తింటారు, ముచ్చట్లు చెప్పుకుంటారు, నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకుంటారు. చాలా నచ్చచ్చు ముందట కూర్చున్న వాళ్ళు, మనకి చాలా క్లోజ్ అవ్వచ్చు ట్రైన్ జర్నీలో. 24 hours 36 hours ఎంత. కానీ వాళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోవాలి కదా. అవును. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. ఖచ్చితంగా. మనతో పాటు మన ఇంటికి రమ్మంటే వస్తారా? మనం వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. కాబట్టి ఈ జీవనము ఒక జర్నీ. అలా అర్థం చేసుకున్నప్పుడే మనం ఎప్పుడైతే మన జీవితంలో వచ్చే అపరెంట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో దాంట్లో మనం జాగ్రత్తగా ఉండగలుగుతాం. కానీ ఏం చేయాలి? ఉన్నంత కాలం ప్రేమించాలి, వెళ్ళినప్పుడు గుర్తు చేసుకోవాలి. అండ్ మీరు అన్న మాటల్లోనే చూస్తే అంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఒక ఎండ్ డేట్ అనేది వస్తుంది. మన శరీరం ఉంటుంది, సోల్ వెళ్ళిపోతుంది. బట్ మనుషులు ఎందుకు చావుని చూస్తే ఎక్కువ భయపడుతుంటారు? చావును ఓవర్కమ్ చేయడానికి ఏదైనా ఒక మాట చెప్తారా? ఎందుకంటే అన్నిటికంటే పెద్ద భయం మనిషికి చావే. బోర్డ్ ఎగ్జామ్స్కి బోర్డ్ ఎగ్జామ్ చావు. ఎగ్జాక్ట్లీ. అందరు అంటారు ఏముందండి అని అంటారు. చావుకి ప్రతి ఒక్కరు భయపడతారు. అవును. ఎవరు భయపడరు అంటే భగవంతుని ఆశ్రయించిన భక్తులు ఎప్పుడు చావుకు భయపడరు. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం పర్పస్ అని. ఆ పర్పస్ తెలిసిన వారు భయపడరు. మన వాళ్ళు ఎప్పుడు చావుకి భయపడలేదండి భారతదేశంలో. సంభాజీ మహారాజ్ గారి సినిమా చూసారు? ఏం సినిమా అది? మీరు అప్పుడు ఒకసారి ప్రస్తావన చేశారు, చావా సినిమా. సంభాజీ మహారాజ్ చావుకు భయపడ్డారా? లేదు. మృత్యువు భయపడింది సంభాజీ మహారాజుల వారిని చూసి. ఎప్పుడు మన స్వాతంత్ర సమర యోధులు ఎప్పుడైనా భయపడ్డారా అండి? ఎదురెళ్ళారు. ఇంకా మమ్మల్ని చంపండి, దాని తర్వాత నా భూమి వైపు వెళ్ళండి అని. ఎందుకు? వారికి ఒక గ్రేటర్, వారి యొక్క శరీరము నేను బ్రతకటానికంటే ఒక గొప్ప పర్పస్ ఉంది. ధర్మము ఎప్పుడైతే పర్పస్ అవుతుందో, దైవం ఎప్పుడైతే పర్పస్ అవుతుందో, చావు చిన్న విషయం అయిపోతుంది. కానీ ఎప్పుడైతే నా శరీరము, నా ఆనందమే జీవితం యొక్క పర్పస్ అని చావుని చూసి. అవును. అండ్ ఇంకోటి కూడా స్వామి, అంటే లైఫ్లో ఏదైనా జరుగుతున్నా సరే మన కర్మ అందుకే ఇలా జరిగింది, మన కర్మ అందుకే మంచి జరిగింది, ఇట్లా కర్మని డిస్క్రైబ్ చేస్తుంటారు. అసలు కర్మ మనిషి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది? దాన్ని ఎంతవరకు బిలీవ్ చేయాలి? మొత్తం కర్మనే ప్రభావం. ఓకే. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అంతే మనం తెలుసుకోవాల్సింది. కాబట్టి మన కర్మాచరణలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నో బడీ కెన్ ఎస్కేప్ కర్మ. కాబట్టి ఈరోజు నేను తప్పు చేసి తర్వాత చూస్తాను అంటే తర్వాత నువ్వు చూడడానికి ఉండదు, నిన్నే ఆ కర్మ చూస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్త. ఏదైనా ఒక సింపుల్ హ్యాబిట్ ఉందా స్వామి, అంటే లైఫ్ని ఎలా చేంజ్ చేసుకోవాలి ఉన్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం యాక్టివ్ చేయాలంటే? ఒకటి, మంచి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండండి, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ. ఎక్కువగా నెగిటివ్ విషయాలు వినకండి, నెగిటివ్ విషయాలు చూడకండి. ఆల్వేస్ ఎట్లా పాజిటివిటీని శరీరంలోకి, మనసులోకి నింపాలి, ఇది చూడండి. ఎక్సర్సైజ్, నేచర్తో కనెక్షన్. జనాలందరూ లోన్లీ అంటారు. ఓ గోశాలకు వెళ్ళి గోమాతకి సేవ చేయొచ్చు కదా. ఒక దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే నీడ్ ఉందో 10 మందికి అన్నం పెట్టడానికి ప్రయత్నం చేయొచ్చు. ఎన్ని సేవలు ఉన్నాయి. అయితే ఎన్నో పాజిటివ్ పనులు ఉన్నాయి చేయడానికి. ఒక గుడికి వెళ్ళటం, సత్సంగం చేయటం, నామం చెప్పుకోవటం, మెడిటేషన్ చేయటం, ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటిని వదిలేసి మనం ఎంత సమయం మనసుకిస్తే ఆ బాధ గురించి ఆలోచించడానికి అంత మనం నెగిటివ్ అయిపోతాం. అండ్ వన్ ఫైనల్ క్వశ్చన్ స్వామి, హూ యామ్ ఐ అనే ప్రశ్నను ప్రతి ఒక్క మనిషి ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి? భగవద్గీత చదవాలి. భగవద్గీతలో భగవానుడు సమాధానం చెప్పారు. నేనెవరిని, భగవంతుడు ఎవరు, ఈ ప్రపంచం ఏంటి, నాకు భగవంతుడికి ఉండే సంబంధం ఏంటి, నేను ఎందుకు బాధపడుతున్నాను, నేను భగవంతుని ఎలా చేరాలి, ఏంటి మనుష్య జన్మ యొక్క పర్పస్
ఎలా జర్నీ మనది ఉండాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నిటికీ సమాధానం భగవద్గీతలో ఉంది. కాబట్టి గీతా జయంతి మనకి మొన్నే చేసుకున్న మీరందరూ కానీ ఏంటి నిజమైన భగవద్గీత యొక్క అర్థము అని తెలుసుకోవాలి అంటే గీత చదవండి. సులభంగా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ప్రణవానంద దాస్ ఛానల్లో భగవద్గీత ప్లేలిస్ట్ ఉంటుంది. 18 అధ్యాయాలు, ఇప్పటికి 10 లక్షల కంటే పైగా అందరు ప్రజలు వాటిని శ్రవణం చేశారు. మీరు కూడా ఒక్కసారి ఒక్కొక్క గంటే అండి, 18 అవర్స్ ఇవ్వడానికి కనీసం 18 గంటలు కూడా ఇవ్వకపోతే ఎలా చెప్పండి జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. ఒకసారి ఇవ్వండి, భగవద్గీత వినండి, భగవద్గీత చదవండి. భగవద్గీత యథాతథ చక్కటి మనుష్య జన్మలో ఒక మంచి మార్గాన్ని, ఒక పర్పస్ని, ఒక మీనింగ్ని ఫైండ్ అవుట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. ప్రతి ఒక్క జీవుడు కూడా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ లైఫ్ సైకిల్లో కనిపిస్తుంది. ఒకరేమో వెనక్కి తిరిగి చూస్తారు, ఒకరు ముందర తిరిగి చూస్తారు, ఒకరు ఉన్న చోటు నుంచి ఏం చేయాలో అర్థం కాక ఉంటారు. సో పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ మూడింటిని ఒక మనిషి ఎలా హ్యాండిల్ చేస్తే లైఫ్లో గ్రో అవుతారు. పాస్ట్ గురించి వరి అవ్వకూడదు, ఫ్యూచర్ గురించి ఫ్యాంటసైజ్ చేయకూడదు, ప్రజెంట్లో జీవనం చేయాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. పాస్ట్ గురించి మనం ఎప్పుడు మనసు ఇది అయిపోయింది, అది అయిపోయింది, ఇది అయిపోయింది, ఫ్యూచర్ గురించి ఫ్యాంటసైజ్ చేస్తూ ఇలా అవ్వబోతుంది, అలా అవ్వబోతుంది, ఇలా అవ్వబోతుంది, ఈ రెండిట్లో మన ముందున్నది పోతుంది. కాబట్టి పాస్ట్ గురించి వరి అవ్వకండి, ఫ్యూచర్ గురించి ఫ్యాంటసైజ్ చేయకండి, ప్రజెంట్లో జీవించండి. హరే కృష్ణ. హరే కృష్ణ స్వామి, థ్యాంక్ యూ సో మచ్ చాలా విషయాలు చెప్పినందుకు. సో చూసారు కదండి, ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైనా సరే భగవద్గీత ఏ దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే మన ప్రణవానంద ప్రభుజీ గారి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి చూడండి. ఎన్నో ఆధ్యాత్మిక సందేశాలు మనకు ఆ యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంటాయి. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసాక మీకు ఏమనిపించిందో మీ మనసులో ఉన్న ఒపీనియన్ తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్. హరే కృష్ణ.